మేము జరిగిన నష్టంతో మనుషులు లోనికి రాకుండా చూసుకోవడం కోసం అది చేసాం. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ పొలంలో కోళ్ళని ఇక్కడ పెట్టకుండా ఇంకో పొలంలో మాకు కిలోమీటర్ అవతల ఉంది, అక్కడ పెట్టాం. అక్కడ మనుషులు ఎవరిని రానియము. ఏమన్నా ఉంటే మేము ఇక్కడ డెమో ఇట్లా ఉండాలంటే ఇక్కడ. సో ముఖ్యంగా మీరు ఈ షెడ్ నిర్మించారు కదా, ఇది ఎన్ని ఏళ్ళకి వెళ్తారా మీరు కోళ్ళ ఫామ్ పెట్టారు? నేను 4 సంవత్సరాలు అని చేస్తున్నా. ఇది సెకండ్ ఇయర్. ఇది దీంట్లో సెకండ్ 2 ఏళ్ళు అయిపోయినాయి. 2 ఏళ్ళు అంటున్నారు కదా, ఎన్ని కోళ్ళు అమ్మారు అప్పటికి? ఇది మాది సైక్లింగ్ అంతే. ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంది, ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంది అంతే తప్ప ఇట్లా దానికంటూ ప్రణాళిక కథ అనేది ఏం లేదు. మనం అయిపోతుంటే తెచ్చిపెట్టడం అంతే. ఇప్పుడు కోళ్ళకు వ్యాధులు వస్తుంటాయి, అప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మేము జనరల్గా మా ఈ దీంట్లోనైతే బయటికించి మెడిసిన్స్ తెచ్చి వేసేది చాలా అరుదు. మేము వేయలేదు. ఇంకా చెప్పాలంటే ఏమున్నా కూడా మా దగ్గర ఉన్న ఈ పసుపు, అల్లము, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, తర్వాత మన సల్ల, ఏదైనా సరే ఇవి మా దగ్గర ఉన్న వాటితోటే మేము చేసినాం అంతే. ఇక మిగతా ఏం చేయలేదు. సక్సెస్ వచ్చినాయి అంతే.